హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ పిండితో పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల పీట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పొంగనాల పీట హీట్ అయిన తర్వాతకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు వన్ సైడ్ అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టర్న్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ. నస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.